నజరేయుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలని దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా మనం ధ్యానించే అంశం ఫర్గివ్నెస్, క్షమాపణ. ప్రతి ఒక్క వ్యక్తికి ఉండవలసిన లక్షణాల్లో ఒక గొప్ప లక్షణం ఏంటంటే ఇతరులని మనము క్షమించాలి. అనేక మంది తమ తమ జీవితాల్లో ఏదో పరిస్థితుల వలన, ఇబ్బందుల వలన, బంధువుల వలన కావచ్చు, స్నేహితుల వలన కావచ్చు, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు వాళ్ళతో మనకి విభిన్న కారణాల మీద విభేదాలు వస్తాయి. ఆ విభేదాలు కొన్నిసార్లు కుటుంబానికి నష్టం తెస్తాయి, మీ ఆర్థిక పరిస్థితులకి నష్టం తెస్తాయి, మీ మానసిక స్థితికి కూడా నష్టం తెస్తారు. సో ఈ నష్టం వలన మనిషికి విరోధిగా తయారవుతున్నారు. మనిషికి విరోధిగా తయారవుతుంది. ఈ మనిషిగా విరోధిగా తయారవున్నప్పుడు ఇంకో కొత్తగా డెవలప్ అయ్యేది ఏంటంటేనండి, మానసిక రోగం అనేది ఒకటి డెవలప్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారు, వాళ్ళు నన్ను కష్టపెట్టారు, వాళ్ళు నాకు నష్టం తెచ్చారు, వాళ్ళు నాకు చేయకూడని అటువంటి కష్ట పరిస్థితిని నా కుటుంబానికి నాకు తెచ్చారు. కాబట్టి ఈ ఆలోచనలన్నీ ఆ వ్యక్తి ఆలోచనలో నడుస్తూ ప్రశాంతంగా ఉండలేరు. దట్ ఈస్ ద ప్రైమరీ ప్రాబ్లం. ఈ మానసిక ఒత్తిడి అక్కడితో ఆగదండి. ఈ మానసిక ఒత్తిడి అంతా పెరిగి ఎక్కడికి వెళ్తుందంటే మీకు నిద్ర లేకుండా, లేదా మీరు ఎక్కడికెళ్ళినా ఏ పని చేసినా వాళ్ళ గురించే ఆలోచిస్తూ బై డిఫాల్ట్ తద్వారా వచ్చిన దీవెన ఏంటంటే అనారోగ్యం అన్నది మనకి వస్తుంది, లేదా బీపీ అన్నది మనకు వస్తుంది. ఆ తర్వాత రోగాలన్నీ కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఎందుకు ఇలాంటి తత్వాలు అంటేనండి, మనము తోటి వ్యక్తిని క్షమించలేకపోతున్నాం. క్రైస్తవులుగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటేనండి, మనకి గొప్ప నిదర్శన లేదా క్రైస్తవులుగా క్రీస్తుని వెంబడించే వారుగా ప్రథమంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభువు వారు ఈ క్షమాపణ గురించి అనేకమైన సందర్భాల్లో తెలియజేశారు ప్రజలకి. మరి ప్రాముఖ్యంగా ఆయన సిలువ మీద ఉన్నప్పుడు ఇరుపక్కన ఇద్దరు దొంగలు ఉన్నారు. ఒక దొంగ వచ్చి, అయా నేను ఈ శిక్షకి అర్హుణ్ణి, ఇప్పుడు నన్ను సిలువేశారు, ఈ శిక్షకి నేను అర్హుణ్ణి, కానీ వీలైతే నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం ఉంచుకో. సో మొట్టమొదటగా ఆయన చేసింది ఏంటంటే తన తప్పును తను తెలుసుకొని తర్వాత ఒక విజ్ఞాపన దేవుడికి చేశాడు. వెంటనే ఆయన మంచి హృదయంతో, నేడు నువ్వు నాతో కూడా పరదేశివై ఉంటా. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదటగా మనం ఎక్కడున్నాం అన్నది మనము తెలుసుకోవాలి. మీరు ఎప్పుడు ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, మనలో ఉన్న గొప్ప నైజం, మనమే ఎప్పుడు రైట్గా ఉంటాం, ప్రపంచం ఎప్పుడు తప్పుకుంటుంది. మనమే ఎప్పుడు రైట్గా ఉంటాం, మనమే ఎప్పుడు రైట్గా మాట్లాడతాం, అందరూ తప్పుగా ఉంటారు. వై ఇస్ ఇట్ లైక్ దాట్? ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ఎప్పుడైనా పరీక్షించుకున్నారా? మేబీ నేను తప్పు మాట్లాడుతున్నానేమో, మేబీ నేను తప్పు ఆలోచిస్తున్నానేమో, మేబీ నేను చూసింది తప్పు లేదా విన్నది తప్పు. డిడ్ యూ ఎవర్ చెక్ యువర్ సెల్ఫ్? మిమ్మల్ని మీరు ఎప్పుడైనా పరీక్షించుకున్నారా? చాలా జాగ్రత్తగా గమనించుకోవాల్సింది ఏంటంటేనండి, సమాజంలో మనం జీవిస్తున్నప్పుడు మొట్టమొదటగా మీరు మీ గురించి జీవిస్తున్నారు. దేవుడు మీకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, మంచి భర్త, మంచి భార్య, మంచి పిల్లలు. మొట్టమొదటిగా మీరు ఆలోచించుకోవాల్సింది మీ రక్షణ. ఇతరుల గురించి ఆలోచించడం వలన, ఇతరుల గురించి మీరు విభేదాలు పెట్టుకోవడం వలన, ఇతరుల మీద మీరు కక్షలు పంతాలు పెట్టుకోవడం వలన మీరు పాపము చేసే అవకాశం ఉంటుంది. ఈ పాపము చేయడం వలన మళ్ళీ మీకు ఆ పరలోక రాజ్యం రాకుండా అదొక ఆటంక బండగా ఉంటుంది. సో డోంట్ డూ సిన్. పాపము ఎందుకు చేయకూడదు, లేదా పాపము ఎందుకు మనం చేస్తున్నామంటే ఇతరుల్ని మనము క్షమించకుండా ఉంటున్నాము కాబట్టి. సో లెర్న్ టు ఫర్గివ్ పీపుల్. ఏ పరిస్థితి అన్నా చాలామంది అంటారు
పాస్టర్ గారండి, మీకు తెలియదండి వాళ్ళు మాకు ఎన్ని ఇబ్బందులు పెట్టారో, మీకు తెలియదండి మేము ఈ పరిస్థితిలో ఉన్నామంటే దానికి కారకులు వాళ్ళండి. వాట్ ఎవర్ ద రీజన్ ఇట్ మైట్ బి, ఏ కారణమైనా లెర్న్ టు ఫర్గివ్. చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు కానీ మనిషి పట్ల ప్రేమగా లేకపోతే ముందులోనే ఎప్పుడు ఆదాము గారు అవ్వమ్మ గారు సృష్టించినప్పుడు దేవుడు, అయ్యా మీరు చక్కగా ఉండండి, చక్కగా జీవించండి, ఈ ప్రపంచమంతా మీ గురించి ఎంత తిండిని ఏర్పాటు చేశాను, ఇన్ని ఫలాలు ఏర్పాటు చేశాను, కానీ ఆ చెట్టులో ఉన్న ఆ ఫలము తినొద్దని చెప్పారు. సో తిన్నారు, పాపము చేశారు. దేవుడికి ఏం రావాలి? కోపం రావాలి. మనమైతే కోపగిస్తాం, కానీ స్టిల్ ఆయన కోపగించకుండా క్షమించి మళ్ళీ వాళ్ళ జీవితాన్ని కొనసాగించేలాగా చేశాడు. అక్కడ జీవితం వాళ్ళకి అక్కడికి ఆపిలేదు. ఆపీస్ ఉండుంటే కథ వేరేగా ఉందనేమో. బట్ హీ లెట్ ద పీపుల్ లివ్. మీరు చేసిన పాపానికి ఈ శిక్ష అనుభవిస్తూ జీవించండి అని చెప్పేశాడు. సో యూ నీడ్ టు అండర్స్టాండ్, దేవుడు కృపగలిగిన దేవుడు. ఇవాళ వాస్తవానికి మనం ఉన్నామంటేనండి, మనము నేరుగా ఆ సంతతి వారము కావు. అబ్రహాం సంతతి వారం అయితే మనమైతే కాదు. కానీ అబ్రహాం సంతతి వారం ఎప్పుడు అవుతున్నాము? నీటి మూలముగా, ఆత్మ మూలముగా బాప్తీసం తీసుకున్నప్పుడు మనము కూడా అబ్రహాం సంతతి వారు అవుతున్నాం. ఈ ముఖ కూడా యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి శిలువ మీద మరణించి ఆ రక్తాన్ని చెందించకపోతే మీకు నాకు ఆ రక్షణ కూడా లేదు. ఇన్నిసార్లు ఆయన వై ఈజ్ ఈ డూయింగ్? ఒకసారి ఆయన సృష్టిని సృష్టించాడు, అంతా బాగా పెట్టాడు. వై డస్ హీ హ్యాస్ టు కమ్? మళ్ళీ లోకానికి ఎందుకు రావాలి? ఫర్ అస్. ఎందుకంటే మనము మన తప్పిదాలను ఒప్పుకొని, మన పాపాలను ఒప్పుకొని, అయ్యా నేను ఈ తప్పు చేశాను, నన్ను క్షమించు, మీ రక్షణలో కొనసాగులాగిన అటువంటి వివేకము జ్ఞానము నాకు దయచేయి. కానీ ఎందుకు మనం చేయలేకపోతున్నాము అంటేనండి, మనలో ఉన్న తప్పుడు ఆలోచనలు, తప్పుడు సిద్ధాంతాలు ఒక వ్యక్తిని క్షమించలేకుండా చేస్తున్నాయి. ఇవాళ మనం ధ్యానిస్తూ ఎందుకు క్షమించాలి, ఎన్నిసార్లు క్షమించాలి, ఎవరు కొరకు క్షమించాలి అనే అంశాల మీద మనం ధ్యానిస్తాం. యేసుప్రభు గారు ఈ లోకంలో జీవించినప్పుడు అనేకమైన విషయాలు ఉపమాన రూపంలో తెలియజేశారండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21 నుంచి 35 వచనాలు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21 నుంచి 35 వచనాలు చదవండి. ఆ సమయమున పేతురు గారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల. ఓకే, అపోస్తులైన పేతురు గారు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న అడుగుతున్నారు యేసు ప్రభు వారిని. అయ్యా, నా సహోదరుడు ఒకవేళ తప్పు చేసినట్లయితే నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలను? ఎన్ని మార్లు ఆయన్ని క్షమించాలి? ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే, నా సహోదరుడు తప్పు చేస్తే నేను ఆ వ్యక్తిని ఎన్నిసార్లు క్షమించాలి? చదవండి. 7 మార్లు మట్టుకా అని అడిగాను. 7 మార్లు మట్టుకా? అందుకు యేసు ప్రభు వారు అతనితో ఇట్లా నేను 7 మార్లు మట్టుకే కాదు, 7 మార్లు మట్టుకే కాదు, 77 మార్లు మట్టుగా నీతో చెప్పుచున్నాను. 77 వారు లేదా ఇంకా ఎక్కువ అన్నిసార్లు మీరు ఏం చేయాలి? మనము క్షమిస్తాం. కొన్నిసార్లు మీ క్షమాపణలకి మీ రూల్స్ ఉంటాయి. వాడు ఇలాగ చేస్తే, వాడు నా దగ్గరకు వచ్చి అయ్యా తప్పు అయిపోయింది అని నన్ను క్షమాపణ కోరితే అప్పుడు నేను ఆ వ్యక్తిని క్షమిస్తాను. లేదా నాకు ఇవ్వవలసింది నా వాటా ఏదైతే ఉందో, నాకు ఎక్కడైతే అన్యాయం జరిగిందో, న్యాయంగా నాకు రావలసింది నాకు వస్తే అప్పుడు నేను ఆ వ్యక్తిని క్షమిస్తాను. ఫలానా వ్యక్తి 10 మంది ముందు నన్ను అవమానం చేశారు, అదే 10 మంది ముందు మళ్ళీ వచ్చి నేను ఏ తప్పు చేయలేదు, ఆ రోజు నేను తప్పు మాట్లాడాను, ఆ 10 మంది ముందు ఒప్పుకుంటే అప్పుడు నేను. ఫర్ యూ టు ఫర్గివ్ సంబడి కండిషన్స్ ఉన్నాయి మీ అందరికీ. మీరు ఒక వ్యక్తిని క్షమించాలంటే మీరు కండిషన్స్ పెడుతున్నారు. మీరే నిర్ణయించుకుంటారు, ఎందుకంటే మీకు అక్కడ గాయం కలిగింది. సో ఆ కండిషన్ ప్రకారము మీరు ఎలాగైతే అనుకుంటున్నారో
మీరు అనుకున్నట్టు కానీ అవతల వ్యక్తి చేస్తే అప్పుడు నేను ఆ వ్యక్తిని క్షమిస్తానండి అని మీరు అంటారు. నో, ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. అలాగ నడదండి, మీరు అనుకున్నట్లు నడదు. మీ సిద్ధాంతాల మీద, మీ ప్రణాళికల మీద, మీ ఆలోచనల మీద ఇట్ డజంట్ రన్. క్షమాపణ అంటే ఏమీ ఆశించకుండా, ఏ బదులు లేకుండా, ఏ కారణాలు లేకుండా, ఏ కండిషన్స్ లేకుండా ఒక వ్యక్తిని నేరుగా మీరు క్షమించాలి. కుటుంబంలో చెప్తున్నానండి, ప్రతి కుటుంబ జీవితాల్లో మీరు కూర్చొని ఆలోచిస్తే 2 లేదా 3 చాలా పెద్ద సంఘటనలు జరుగుతాయి. ఎలాంటివి జరుగుతాయంటే ఇంకా ఆ సంఘటన తర్వాత నేను ఆ వ్యక్తితో కాపురం చేయలేను అనే విషయాలు ప్రతి కుటుంబంలో ఏదో కారణాన గ్యారంటీగా జరుగుతాయండి. దట్ ఈస్ ద సైకిల్ ఆఫ్ లైఫ్. ఇవాళ కూర్చొని మీరు ఆలోచించుకుంటే వివాహం అయిన దగ్గర నుంచి ఈవేళ వరకు దేర్ వుడ్ హ్యావ్ బీన్ సంథింగ్, ఏదో ఒక కారణము, ఏదో ఒక విభేదము, ఏదో ఒక కష్టము. ఎంత కష్టం అంటే నేను ఇంకా ఈయనతో నేను జీవించలేను, ఈవిడితో నేను జీవించలేను అనే సంఘటనలు వస్తాయి. కానీ మనం ఏం చేస్తాం? తగ్గించుకొని ఈసారికి వదిలేద్దాం, క్షమిద్దాం. అది కానీ లేకపోతే ఇవాళ కుటుంబాలుగా ఉండవు. పాత రోజులకి ఈ రోజులకి తేడా ఏంటంటేనండి, పాత రోజుల్లోని తల్లిదండ్రులు కూడా బోధించేవారు పిల్లలకి, మీ ఆయన గారిని క్షమించు లేదా మీ ఆవిడ్ని క్షమించు, కుటుంబాన్ని కొనసాగినియు అని అంటారు. కానీ ఈ దినాల్లో ఏమైపోయిందంటే అలాగూ చెప్పేవారు సంఘాలు లేవు, అలాంటి చెప్పే తల్లిదండ్రులు కూడా లేరు. దిస్ ఈజ్ నాట్ దేర్. ఎందుకు? ఆర్థికంగా వాళ్ళు బాగున్నారు, ఆర్థిక ఆధారం వేరే మీద ఆధారపడి జీవించాల్సిన పరిస్థితి లేదు. సో వాళ్ళు ఏమంటారంటే నాకు ఆయనతో పని లేదు లేదా ఆవిడతో నాకు పని లేదు, బికాస్ యు ఆర్ ఫైనాన్షియలీ వెరీ స్ట్రాంగ్. అదే ఆర్థిక పరిస్థితి లేదనుకోండి, అదే తల్లిదండ్రులు లేరు అనుకోండి, గ్యారంటీగా ఎవరు ఉంటారండి? కుటుంబమే ఉంటుంది. సో యూనిట్ మీరు అర్థం చేసుకోవాల్సింది, ప్రాబ్లమ్స్ విల్ డెఫినెట్లీ బీ దేర్. ఇక్కడ కూర్చున్న ఎంతమంది ఉన్నారండి, ఒక్కరు కూడా చెప్పలేరు నా జీవితంలో అలాంటి సంఘటన జరగలేదని. దేర్ విల్ బీ, రాబోయే రోజుల్లో కూడా వస్తుందేమో. వచ్చినప్పుడు మీరు దాన్ని ఎలా ఎదుర్కొంటున్నారు అన్నదే ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం. మీరు క్షమించే తత్వము లేకపోవడం వలన మీ జీవితాన్ని మీరు పాడు చేసుకోవటం లేదండి. కొన్ని పరిస్థితుల్లో ఆధారపడి ఉన్న మీ కుటుంబాన్ని అందరి జీవితాన్ని కూడా మీరు ఏం చేస్తున్నారు? పాడు చేస్తున్నారు. జస్ట్ బికాజ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫర్గివ్ సంబడి. ఎవరినో మీరు క్షమించలేకపోతున్నారు కనుక మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవటం లేదు, మిమ్మల్ని మీ మీద ఆధారపడి ఉన్న కుటుంబాన్ని అందరినీ మీరు ఏం చేస్తున్నారు? ఇబ్బంది పెడుతున్నారు. సో హౌ మెనీ టైమ్స్ విల్ యూ ఫర్గివ్? ఎన్నిసార్లు ఒక వ్యక్తిని క్షమించాలి? ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు మీరు ఆ వ్యక్తిని క్షమించుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటేనండి తీర్పు తీర్చేది ఎవరు? ఎస్, సంబడి ఈస్ ట్రబ్లింగ్ యూ. ఎవరో మీకు ఇబ్బంది పెడుతున్నారు, ఎవరో మీకు కష్టం తెచ్చారు, ఏదో రకంగా కష్టం తెచ్చారు. యుద్ధము మీది కాదండి, యుద్ధం ఎవరిది? మీ ఈ యుద్ధ తత్వము, పోరాడే తత్వం ఎందుకు వస్తుందంటే ఒక వ్యక్తిని క్షమించలేకపోతున్నారు కాబట్టి ఆ వ్యక్తిని నేను ఎలాగ కించపరచాలి, ఎలాగ పడదోయాలి, పోలీస్ ద్వారా చేయాలా, సమాజం ద్వారా చేయాలా, ఎలాగ ఆ వ్యక్తిని పడదోయాలి. ఎందుకు ఆ వ్యక్తిని మీరు క్షమించలేకపోతున్నారు? సో దట్ యాంగర్ ఇస్ బిల్డింగ్ అప్. ఎలాగ ఎప్పుడు దెబ్బ కొట్టాలి? నో. మీరెవరండి ఒక వ్యక్తిని దెబ్బ కొట్టడానికి? నో, జస్ట్ లీవ్ ఇట్ టు గాడ్. ఏ వ్యక్తి, చాలా జాగ్రత్తగా గమనించండి, ప్రతి ఒక్క వ్యక్తి ఏది విత్తారో అది కోస్తారండి. మంచి విత్తారా మంచిని కోస్తారు, లేట్ అవుతుంది కొన్నిసార్లు. చెడుని విత్తారా మీరు అనుకోవచ్చు వాళ్ళు చాలా చెడు చేశారండి కానీ వాళ్ళే బాగున్నారండి సమాజంలో. నో, చరిత్ర చూడండి, ఏది విత్తారో చేసిన ప్రతి పాపానికి వాళ్ళ శిక్షని అనుభవించే ఈ లోకాన్ని విడిచిపెడతారు. నోబడీ విల్ లీవ్ దిస్ ఎర్త్ వితౌట్ దట్. చాలామంది అంటారు నరకం నరకం అంటారండి. నరకం అనేది ఒక ఎత్తు, కానీ ఈ లోకంలోనే
చేసిన ప్రతి పాపానికి అనుభవిస్తారండి. దే విల్ ఫేస్ ఇట్. కొన్నిసార్లు ఎలాగుంటుందంటేనండి, ఆరోగ్యంగా ఉన్నవారు ఇట్టే అనారోగ్యంగా తయారైపోయి వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళకి కనిపిస్తుంది నేను ఈ పరిస్థితిలో ఎందుకున్నానని. కానీ ఆ అవకాశం వాళ్ళకి వచ్చిందంటే దేవుని కృపాల మీద ఉందని ఆలోచించుకోండి. ఎందుకంటే ఆ కృప ఉంది కాబట్టే వాళ్ళకి మారు మనసు పొందే ఇంకొక అవకాశం దేవుడు వాళ్ళకి ఇస్తున్నాడు. లేదనుకోండి, అది కూడా లేకుండా ఈ లోకాన్ని విడిచాలు వెళ్ళిపోతాయి. సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎందుకు క్షమించాలి, ఎన్నిసార్లు క్షమించాలంటే ఎన్నిసార్లన్నా క్షమించాలి. ఎవరికి విడిచిపెట్టాలండి? లీవ్ ఇట్ టు గాడ్. నేను చెప్తుంది చాలా సులువుగా ఉంటుంది, కానీ అది చేయడం చాలా కష్టం. చదవండి. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొని కోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొని మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు వచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడెను. ఇది ఉపమానం, యేసు ప్రభు వారు చెప్తున్న ఉపమానం అన్నమాట. 10,000 తలాంతులు అచ్చున్న ఒకరిని అతని యొద్దకు తేబడెను. అచ్చున్న ఒక అతన్ని ఆయన దగ్గరికి, రాజు దగ్గరికి తెచ్చారు. తర్వాత అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యని, పిల్లలను, వానికి కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించను. ఈయన గారు అప్పు తీర్చాలి. రాజు ఏం ఆజ్ఞాపిస్తాడంటే, అరే బాబు, నీ దగ్గర ఏదైతే ఉందో అంతా అమ్మేసుకొని నీ అప్పుడు నువ్వు తీర్చే అని అంటాడు. అప్పుడు ఈయన ఒక విజ్ఞాపన చేస్తాడు. ఏంటది? కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నా ఎడల అయ్యా దయచేసి కొంచెం ఓర్చుకోండి అయ్యా, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా, నీకు అంతయు నేను చెల్లిస్తాను. గాని ఆ దాసుని యజమానుడు కనికరపడి వాని విడిచిపెట్టి వాని అప్పు క్షమించను. అయ్యా, ఇవన్నీ నేను చేస్తాను, కానీ నాకు టైం ఇవ్వండి. వెంటనే ఆ రాజు హృదయం కొంచెం కరిగి ఆ విజ్ఞాపన అడిగిన విధానం నచ్చి, ఓకే, నీకు నేనేం చేస్తున్నాను, క్షమిస్తున్నాను, కట్టక్కర్లేదులే అని ఒక మాట చెప్పాడు. తర్వాత అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారములు వచ్చి ఉన్న, సో ఈ అప్పున్నవాడు రాజు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. ఏమని? అయ్యా, నన్ను క్షమించు, నేను తీర్చలేని పరిస్థితిలో, తర్వాత చూస్తాను. కానీ ఆయన మంచి హృదయంతో క్షమిస్తాడు. ఇప్పుడు దీవెన పొందాడు కదండి, బయటకు వచ్చాడు. బయటికి రాగానే ఈయనకి ఒకడు వచ్చున్నాడు. ఆ వచ్చున్నవాడు, అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చి ఉన్న తన తోడి దాసులలో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకొని, నీవు అచ్చి ఉన్నది చెల్లింపమనెను. అందుకు వాని తోడి దాసుడు రెండో దగ్గరికి వచ్చారు. కొన్ని 100 దినారులే. అరే బాబు, నువ్వు నాకు ఇవ్వాలి కదా, ఎక్కడ వెళ్ళాయి ఈ డబ్బులని వాడు పీక పట్టుకొని, తర్వాత అచ్చి ఉన్నది చెల్లింపమనెను, నాకు నువ్వు ఏదైతే వచ్చున్నావో దాన్ని చెల్లించు అని చెప్తాడు. తర్వాత అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనుము. మళ్ళీ కిందోడు కూడా అదే రిక్వెస్ట్, అయ్యా నా మీద కొంచెం ఓర్చుకో, తీరుస్తాను, తర్వాత నీకు చెల్లించదనని వానిని వేడుకొనెను. గాని వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించే వరకు వానిని చెరసాలలో వేయించెను. చెల్లించేదాకా, ఈ చిన్న డబ్బులే తీర్చినందుకు చెరచాలలో వేసేదాకా వాడు విడిచిపెట్టలేదండి. కొన్నిసార్లు మనం కూడా కూర్చొని ఆలోచిస్తేనండి, మనం కూడా ఇలాంటి తత్వాలే కలిగి ఉంటాం. బయట వాళ్ళకి రూల్స్ చెప్తున్నప్పుడు కరెక్ట్గా చెప్తారు, అది తప్పు, ఇది తప్పు, వాడు చేసింది తప్పు, ఈ అమ్మాయి చేసింది తప్పు, ఆ అబ్బాయి చేసింది తప్పు. వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి, వాళ్ళ కుటుంబానికి వచ్చేసరికి లెక్కలు ఏమైపోతున్నాయి? మారిపోతున్నాయి. ఎందుకు? మీ స్వార్థం. ఇక్కడ మంచి ఉపమానాలండి. యేసుప్రభు గారు అనేకమైన విషయాలు ఎప్పుడు ఉపమానాల్లోనే చెప్పారు. ఒకటి, రాజు క్షమించాడు, తద్వారా మనోడు ఏం చెయ్యాలి? ఆయన ఏది చేశాడు, ఈయన కూడా అదే పని చెయ్యాలి. కానీ ఈయన ఆ పని చేయలేదు. మనం ఎప్పుడు దేవుని నుంచి మంచి కావాలని కోరుకుంటాం, మంచిని ఆశిస్తాం,
ఆ మంచి మళ్ళీ మనం చేయవలసి వచ్చేసరికి మనము చెయ్యం. దిస్ ఇస్ వేర్ ద ప్రాబ్లమ్ ఇస్. మీరు మంచి కోరుతున్నారు దేవుని నుంచి, క్షేమాన్ని కోరుతున్నారు, దేవుడు మిమ్మల్ని క్షమించమని కోరుతున్నారు. యూ వాంట్ గాడ్ టు ఫర్గివ్ యూ. ప్రార్థనలు కూడా చేస్తాం, సాక్ష్యాలు కూడా చెప్తాం. కానీ మీరు మీకు హాని చేసిన వారు, కష్టపెట్టిన వారు, ఇబ్బంది పెట్టిన వారికి అదే క్షమాపణ మీరు పంచటం లేదు. ద రూల్ ఈజ్ చేంజింగ్. చదవండి ఏమైందో తర్వాత. కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి, అక్కడ ఉన్నవారు ఇది జరిగింది చూసి చాలా దుఃఖపడి తర్వాత మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానికి వివరముగా తెలిపి జరిగిందంతా పై అధికారికి చెప్పారండి. తర్వాత అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి చెడ్డదాసుడా, ఓ చెడ్డదాసుడా, చెడ్డదాసుడా అని ఎందుకు అన్నాడండి ఆయన? నేను నీకు మంచి చేశాను, నువ్వు వాడికి మంచి చెయ్యాలి. నువ్వు అది చెయ్యనందున అక్కడ వాడబడిన మాట ఏంటంటే, ఓ చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి కనుక నీ అప్పంతయు క్షమించితిని. నీ అప్పంతని నేను క్షమించాను కదా. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోటి దాసుని కరుణింపవలి ఉండగా, నీవును నీ తోటి దాసుని కరుణింప బద్ధుడువు కాదా? ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీ బాధ్యత అండి. ఇవాళ ఇతరుల్ని ఎందుకు క్షమించాలి అంటే ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, మీ బాధ్యత. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ బాధ్యతని మీరు కరెక్ట్గా కానీ చెయ్యకపోతే, చదవండి తర్వాత, అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు వచ్చి ఉన్నదంతయు చెల్లించి వరకు బాధించే వారికి వారిని అప్పగించెను. మీలో ప్రతి వాడును తమ సహోదరుణ్ణి హృదయపూర్వకంగా క్షమింపని ఎడల. ఎలాగ క్షమించాలంటేనండి, హృదయపూర్వకముగా క్షమించపోయిన ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయును. ఈ ఉపమానము యేసు ప్రభు గారు నేరుగా పేతురు గారితో పంచుకుంటున్నారు. ఇఫ్ యు డోంట్ ఫర్గివ్, మీరు కానీ ఒక వ్యక్తిని ఎలాగ మళ్ళీ మనం క్షమిస్తాం కానీ మా ఆవిడ చాలా పాపండి, మా ఆవిడ ఇదండి, మా ఆవిడ అదండి, కానీ నేను క్షమిస్తున్నాను, అది క్షమాపణ? అదే మైకిచ్చి కొట్టియాలండి నిజంగానే. వెన్ యూ సే ఫర్గివ్, క్షమాపణ అంటే ఆ టాపిక్కి ఎత్తకూడదు మీరు. నా భర్తని నేను క్షమిస్తున్నాను అంటే దట్ ఈజ్ ఇట్, యు ఫర్గివ్, దట్స్ ఇట్. మా భర్త పాపండి, మా భర్త ఇది చేసాడండి, మా భర్త అది చేసాడండి, మా భర్త నన్ను ఇలా కొట్టాడండి, అలా కొట్టాడని 10 మందికి తెలియచేసి కానీ నేను క్షమిస్తున్నాను. నో, డోంట్ డూ దట్. మీరు క్షమించడం లేదు. మీ కోపం అంతా మీరు ఏం చేస్తున్నారు? చెప్పేసుకుంటున్నారు. ఫర్ వాట్? ఇఫ్ యూ రియలీ ఫర్గివ్, జస్ట్ లీవ్ ఇట్. చాలామందికి ఏంటంటే ఈ నోటికి కళ్ళం పెట్టుకొని అలవాటు లేదండి. మీరు జీవితంలో సగం కష్టాలు కూడా ఎందుకు తెచ్చుకుంటారో తెలుసండి? దీంతో దేవుడు అందుకే చెవుల్ని ఎన్ని ఇచ్చాడు? 2 ఇచ్చాడు. నోరుని 1 ఇచ్చాడు. దీనికి పని పెట్టం మనం. కొందరు ఉంటారు అస్సలు వినరండి, అస్సలు వినే నైజమే ఉండదు. సమ్టైమ్స్ లిసన్. ఇంటోళ్ళు ఏం చెప్తారో వినండి, మీ ఇంటోళ్ళతో మాట్లాడండి, మీ ఇంటోళ్ళ అభిప్రాయాలు తెలుసుకోండి. లిసన్ టు యువర్ ఫ్యామిలీ. వాళ్ళు ఎక్కడున్నారు, మీ పిల్లలు ఎక్కడున్నారు, మీ కొడుకు ఎక్కడున్నాడు, మీ కూతురు ఎక్కడున్నారు, మీరు వింటేనే కానీ తెలియదు కదా. యూ హ్యావ్ టు లిసన్ టు దెమ్. ఇక్కడ కూర్చున్న వాళ్ళు గత వారంలో మీ కుటుంబంతో కూర్చొని, అరే నాన్న ఏంటి సంగతి, ఏం జరిగింది స్కూల్లో, కాలేజ్లో, ఎలాగున్నావు, ఏదైనా ఉందా నువ్వు నాకు చెప్పాల్సింది. సంబడి టాక్స్ లైక్ దట్. నో, యూ డోంట్ లిసన్. వినం మనం. ఎంతసేపు మనకేంటంటే అలవాటు బోధ మాట్లాడడం. లిసన్. సమస్య తెలిస్తేనే కానీ
పరిష్కారం మీకు తెలియదు. అట్ ద సేమ్ టైం విభేదాలు వచ్చినప్పుడు కొన్నిసార్లు మీరు ఏం చేయాలంటే ముందు కథనాన్ని వినరు. కొందరు ప్రాబ్లం వినరు కాదు కదా, ఆ ఘర్షణని పెంచుకుంటూ వెళ్ళిపోతారు. ఇఫ్ యు లిసన్ ఫస్ట్, ముందు ఆ సమస్య ఏంటో డాక్టర్ దగ్గరికి వెళ్తారు కదా, డాక్టర్ అడుగుతాడు, అమ్మ ఏంటయింది అంటే ముందు ఏంటి చెప్పాలి, పేషెంట్ చెప్పాలి, రోగం ఏంటన్నది చెప్పాలి. ఇదయ్యింది, అదయింది, ఇదయింది, అదని చెప్తే ఓకే, ఈ పరిణామాల వల్ల ఇది అయ్యిందా అని ఒక దీంట్కి వస్తారు. అచ్చే వి జస్ట్ కీప్ టాకింగ్. ఎక్కడ చూడండి, బంధువుల దగ్గర చూడండి, విభేదాల దగ్గర చూడండి, కుటుంబాల్లో చూడండి, వన్ వే ట్రాఫిక్ ఆల్వేస్. వేర్ డూ యూ లిసన్? చాలా జాగ్రత్తగా గమనించండి. మీ విభేదాలు అన్నదమ్ముల మధ్యన, అక్క చెల్లెల మధ్యన పెరగడానికి కారణం కూడా దేనివల్ల అంటేనండి, వినే తత్వము లేకపోవడం వల్ల. యూ డోంట్ వాంట్ టు లిసన్. కాకపోతే మీకేంటంటే పంతము, మీరు అనుకున్నది జరగాలి, జరగలేదా కోర్టులో కేసేసేద్దాం. కోర్టులో జరుగుతుంది, ఏం జరుగుతుంది అండి? ఏమీ జరగదండి కోర్టుల్లో. అంత న్యాయంగా జరిగితే ఎప్పుడో. న్యాయం జరిగేది కేవలం ఎవరి దగ్గర? దేవుని దగ్గర. సో గాడ్ ఈజ్ టెల్లింగ్, యేసు ప్రభు వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, అయ్యా నువ్వు ఒక వ్యక్తిని క్షమించకపోతే క్షమాపణ అనేది నీకు రాదు. సో ద ఫస్ట్ థింగ్, క్షమాపణ అనేది ఎక్కడి నుంచి రావాలండి? మీ హృదయంలో నుంచి. ఎస్, మీకు ఎవరు ఇబ్బంది పెట్టారు, హృదయపూర్వకంగా ఆ వ్యక్తిని క్షమించండి, చేసిన తప్పుని క్షమించండి. మీరు క్షమించరు అన్న మాట మాట్లాడినప్పుడు ఆ టాపిక్ని మరి ఎన్నడూ బయటికి తేవద్దు, బరీ చేయండి, పాతి పెట్టియండి. అండ్ దట్స్ కాల్డ్ ఫర్గివ్నెస్. మళ్ళీ ఆ వ్యక్తి కానీ ముందుకు వస్తే చక్కగా పలకరించండి. వాళ్ళతో ప్రయాణం చేయక్కర్లేదు, వాళ్ళు మాట కలిసి ఉండక్కర్లేదు, ప్రేమగా ఉండండి. ఎందుకంటే మనకి ఇబ్బంది పెట్టిన వారందరికీ ఒకనొక టైం వస్తుంది, వాళ్ళు మన దగ్గరికి వచ్చి మళ్ళీ సహాయం కోరుతారు. ఆ పరిస్థితి దేవుడు సృష్టిస్తాడు. అవకాశం వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? ఆ సహాయం చేయాలి. నా వరకు నా జీవితంలో కొన్నిసార్లు నేను కొందరు మెట్లు ఎక్కాను, నేను సహాయం కోరి, నాకు వాళ్ళు సహాయం చేయలేరు. కానీ టైం ఎలాగ తిరిగి వస్తుందంటే అదే కారణానికి మళ్ళీ నాకు ఫోన్ కొట్టి ఈ సహాయం కావాలని అడుగుతారు. వారికి ఆ గతము గుర్తు చేయకుండా వెళ్ళి నేను ఆ సహాయం చేస్తాను. కానీ ఎక్కడో దగ్గర ఆ మనస్సాక్షికి మాత్రం పలానా టైంలో పలానా వ్యక్తి నాకు వచ్చి సహాయం కోరాడు, నేను సహాయం చేయలేదు, కానీ వాడు మాత్రం నాకు కష్టం వచ్చినప్పుడు వచ్చి నాతో నిలబడ్డాడు. అది క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణం. ప్రతిరోజు మనం ప్రభు ప్రార్థన చేస్తాం. ఆ పరలోక ప్రార్థనలో కూడా ఈ మాట రాయబడి ఉందండి. లోక సువార్త 11వ అధ్యాయము 2-4 వచనాలు చదవండి. అందుకైనా మీరు ప్రార్థన చేయనప్పుడు, మీరు ప్రార్థన చేసేటప్పుడు, తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. పరలోక ప్రార్థన, తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. నీ రాజ్యము, ప్రతి ఒక్కరు చెప్తాం ప్రతిరోజు, నీ రాజ్యం వచ్చును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారము, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము, దినదినము మాకు దయచేయము. మేము మాకు వచ్చి ఉన్న ప్రతి వారిని క్షమించున్నాం గనుక, మేము మాకొచ్చున్న వారికి ప్రతి దినము క్షమిస్తున్నాము కనుక. క్షమించకుండా ఈ పరలోక ప్రార్థన చేస్తాం మనం. వాస్తవానికి క్షమించం, అందరికీ ఉంటాయండి. టైం రాదా ఆ సంగతి నేను చెప్పనా, టైం రాదా నా పరిస్థితి మారదా వాళ్ళకి నేను చూపించనా, ఫర్ వాట్ చదవండి. కనుక మా పాపములను క్షమించుము, మా పాపాలని క్షమించండి. ఆర్ యు ఆస్కింగ్ రియల్లీ? ఈ పరలోక ప్రార్థన నిజంగా హృదయపూర్వకంగా చేస్తున్నారా? ఒకటి, మీ క్షమాపణ గురించి అడగండి. ఓకే, మళ్ళీ ఎక్కడి నుంచి అడగాలి? అది హృదయపూర్వకం. రెండోది, మీ కుటుంబస్తుల గురించి మీరు ప్రార్థన చేయాలి. మీ కుటుంబస్తులు చేసిన తప్పిదాల నిమిత్తము కూడా మీరు ప్రార్థన చేయాలి.
సమాజంలో ఎవరైనా మీకు ఇబ్బంది పెట్టినా వారి గురించి కూడా మీరు ప్రార్థన చేయాలి. అబ్రహాం గారితో దేవుడు మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో ఒక కనీసం 50 మంది కరెక్ట్గా ఉన్నా నేను క్షమిస్తాను. అక్కడ ఒక లావాదేవీలు జరుగుతాయి అబ్రహాం గారికి దేవుడికి మధ్యన. స్టార్టింగ్, అయ్యా 40 మంది మంచోళ్ళు ఉన్నా చాలా. ఓకే అడుగుతున్నాడు కదా, ఓకే 40 కాదు, 30 మంది ఉన్నా 30 కాదు, 20 మంది ఉన్నా 20 కాదు, 10 మంది ఉన్నా. ఈయన ఎవరి గురించి అండి విజ్ఞాపన చేస్తున్నాడు? ఆయన గురించా? హీస్ డూయింగ్ ఫర్ ద పీపుల్. ఎంత హృదయము లేకపోతే ప్రజల గురించి ఒక విజ్ఞాపన ఎవరు తెలియజేస్తున్నారండి? ఇప్పుడు మీకు ఎవరైతే హాని చేస్తారో, కెన్ యూ డూ దిస్ ప్రేయర్? అయ్యా వాళ్ళు నా పట్ల ఈ తప్పు చేశారు, నా పట్ల ఈ పాపము చేశారు, అయ్యా వారిని క్షమించు. మంచి పనికి 10 మంది కలిసి రారండి. ఎప్పుడు మంచి పనికి ఎప్పుడు 10 మంది కలిసి రారు. చెడు పనికి మాత్రం 10 మంది కాదు కదా, 100 మంది కలిసి వస్తారు. అప్పుడు మీరు ఏం ప్రార్థన చేయాలి? దేవుడా ఆ 100 మందిని కూడా క్షమించు. ఫర్గివ్ ఆల్ ఆఫ్ దెమ్. ఓకే, ఒక కుటుంబం అంతా మీకు విరోధంగా ఉందా? అయ్యా ఆ కుటుంబాన్ని అంతటిని క్షమించండి అయ్యా. సంఘం అంతా విరుద్ధంగా ఉందా? అయ్యా ఆ సంఘాన్ని అంతటిని క్షమించండి అయ్యా. యూ షుడ్ గో టు దట్ లెవెల్. మీరు ఏ లెవెల్కి వెళ్ళాలంటే క్షమాపణ నిమిత్తము ఆ లెవెల్కి వెళ్ళాలి. అబ్రహాం గారు దేని గురించి అడుగుతున్నాడండి? ఆయన గురించి అడగట్లేదే, ఆయన పిల్లల గురించి, ఆయన కుటుంబం గురించి అడగట్లేదే, ప్రజల గురించి అడుగుతున్నాడు. డూ యూ హ్యావ్ దట్ స్పిరిట్? అటువంటి ఆత్మ ఉందా మీలో? అలాగా ఇతరుల నిమిత్తము దేవునికి విజ్ఞాపన చేయడం. మీ నిమిత్తం కూడా కాదు, ఎవరి నిమిత్తం? ప్రజల నిమిత్తము దేవునికి విజ్ఞాపన. అయ్యా అట్లీస్ట్ ఫ్యూ పీపుల్. ఆయనే కాదండి, మోషే గారు దాటి వస్తారు, దూడదేవుడిని తయారు చేసుకుంటారు. మోషే గారు కూడా ఏ విజ్ఞాపన చేస్తున్నాడు? అయ్యా వీళ్ళని క్షమించయ్యా. వాట్ ఎ గ్రేట్ హార్ట్ దే హ్యావ్. ఇవాళ మనకి విశ్వాసులుగా చెప్తున్న మనము, క్రైస్తవులు అని చెప్పుకుంటున్న మనమండి, ఆ క్షమించే తత్వం మనలో ఉండాలి. లెర్న్ టు ఫర్గివ్ పీపుల్. అండ్ కొందరు దుష్టులు ఉంటారు కదా, ఆడు పుట్టిందే దానికి, వాళ్ళు పుట్టిందే ఇతరులను నాశనం చేయడానికి. వాళ్ళకి ఏకైక లక్ష్యం మీరు పడిపోయినంత వరకు వాళ్ళు అలాగే పనిచేస్తారు. వాళ్ళందరినీ ఎవరికి విడిచిపెట్టాలండి? లివ్ ఇట్ టు గాడ్. లివ్ ఇట్ టు గాడ్. స్నేహితులు మీకు విరోధులుగా తయారవుతారు, ఎవరికి విడిచిపెట్టాలని? లివ్ ఇట్ టు గాడ్. మీ వియ్యంకులు మీకు విరుద్ధులుగా తయారవుతారు, ఎవరికి విడిచిపెట్టండి? లివ్ ఇట్ టు గాడ్. దేవుడికి విడిచిపెట్టండి. మీ బంధువులు, మీ సొంత అన్నదమ్ములు, అక్క చెల్లెలు మీకు విరోధంగా తయారవుతారు, అందరిని ఎవరికి విడిచిపెట్టాలండి? లివ్ ఇట్ టు గాడ్. అక్కడికి వెళ్ళాలండి. మోషే గారు, అబ్రహాం గారు ఉట్టినే గొప్పవారు అవ్వలేదండి, ఉట్టినే ఆ స్థితిలో లేరండి, ఉట్టినే బైబిల్లో గొప్ప వ్యక్తులుగా రాయబడలేదండి. బికాస్ వాళ్ళు ఇటువంటి గుణము ఉన్నందున, ఇటువంటి గుణము కలిగి ఉన్నందున వాళ్ళు ఇటువంటి గొప్పవారుగా తయారయ్యారు. యోబు గారు వాళ్ళ పిల్లల నిమిత్తము బలి అర్పణలు అర్పించేవాడు. ఎందుకు? పాపము చేసారో చేయలేదో ఆయనకి తెలియదండి. ఒకవేళ వాళ్ళు పాపము చేసి ఉంటారేమో, మేబీ, బట్ స్టిల్ వాళ్ళ గురించి ఒక ప్రార్థన చేసేవాడు. మీరు ఎలా చేస్తున్నారండి? మీ పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు, తప్పు జరుగుతున్నప్పుడు మీరు వాళ్ళని ఖండించకుండా, వాళ్ళ నిమిత్తము మీరు దేవునికి అయ్యా మా వాళ్ళు పాపము చేశారు, తప్పు చేశారు, వీళ్ళని క్షమించండి అనే విజ్ఞాపన చేయకుండా సమాజంతో వెళ్ళి మీరు ఫైటింగ్ ఆడుతున్నారు. యూ అండర్స్టాండ్? ఒకటి మాత్రం వాస్తవం అండి, రైటే, రాంగే, అవునన్నా కాదన్నా. లెర్న్ టు ఫర్గివ్ అండ్ మూవ్ ఫార్వర్డ్. క్షమించి ముందుకెళ్ళడము నేర్చుకోండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 15 నుంచి 20 వచనాలు చదవండి. మత్తయి సువార్త
18వ అధ్యాయము 15-20 వచనాలు. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించుము. అది ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్. క్షమించాలి 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 అంటే ఇప్పుడు క్షమిస్తూనే ఉండాలా? నో. మీకు ఒక విలన్ ఉన్నాడు, మీకు ఒక శత్రువు ఉన్నారు, మీకేదో కష్టం కలిగించారు. ఏం చెయ్యాలి పాస్టర్ గారు? ఈ వ్యక్తి నాకు చాలా కష్టం కలిగించారు. ఫస్ట్ ఏం చేయాలంటే మీరు నేరుగా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి చదవండి. నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించుము. ముందు అతన్ని గద్దించు, జరిగిన స్థితిని జరిగిన పరిస్థితిని తెలియచేయి. తర్వాత అతడు నీ మాట విని ఎడల నీ సహోదరుని సంపాదించుకొంటివి. ఒకవేళ విన్నాడు అనుకోండి, సంపాదించినట్టే. ఒక నిమిషం ఆగండి. అక్కడ అనేకమైన పరిస్థితుల్లో ఈ రూల్ చాలామంది పాటించరు. ఓకే, సమస్య ఇద్దరి మధ్యన వస్తుంది. సమస్య నాకు ఆవిడికి వచ్చినప్పుడు నేను ముందు ఎవరితో మాట్లాడాలండి? ఆవిడతో మాట్లాడి, అమ్మ నువ్వు ఏమి చెప్పాలనుకుంటున్నావో నువ్వు చెప్పు, నేను వింటాను. ముందు నేనేం వినాలి? ఆవిడ సమస్య ఏటో నేను ఎవరి నోటుని వినాలి? ఆవిడ నోటునే వినాలి. తర్వాత నేనేమనుకుంటున్నానో కూడా నేను తెలియజేస్తాను అని నేనేమనుకుంటున్నానో ఆవిడికి. కానీ కుటుంబాల్లో స్నేహితుల్లో జరిగేది ఏంటంటే, నాకు ఆవిడికి మధ్యన సమస్య ఉంది, కానీ సందేశం తెలియజేయడానికి నేను ఒక మూడో వ్యక్తి వాడతాను. ఆ వ్యక్తి ఈవిడికి ఫోన్ కొడుతుంది, లేదా వెళ్ళి కూర్చొని మాట్లాడుతుంది, ఈవిడికి ఏదో చెప్తుంది. ఆవిడికి అర్థమయ్యే భాషలో ఈవిడ చెప్తుంది, ఈవిడికి అర్థమయ్యే భాషలో నాకు చెప్తుంది. కొన్ని మాటలండి డైరెక్ట్గా మాట్లాడుకుంటే సగానికి సగం సమస్యలు పరిష్కారం అయిపోతాయి. డైరెక్ట్గా కానీ కూర్చొని అమ్మ అసలు నీ సమస్య ఏంటి అని మీరు మాట్లాడుకుంటే లైక్ దిస్ ఇట్ విల్ గెట్ సాల్వ్డ్. అది మనకి ఇష్టం ఉండదు. ఆవిడతో తప్ప ఆవిడికి ఫోన్ కొడతాను, వీళ్ళకి ఫోన్ కొడతాను, వాళ్ళకి ఫోన్ కొడతాను, వాళ్ళకి 10 మందికి ఫోన్ కొట్టి చిలికి 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 ఏమవుద్ది? సమస్య వాన్ అవుతుంది. యు అండర్స్టాండ్? యువర్ ప్రాబ్లమ్ ఈజ్ విత్ హర్. నాకు ఎవరితో ఉన్న సమస్య ఉందనుకోండి, ఎనీ టైం స్ట్రైట్ వెళ్ళి ఐ విల్ డీల్ విత్ దట్ పర్సన్. ఆ మనిషిని ముందు కూర్చోబెట్టి డీల్ మాట్లాడండి, తెలియజేయండి. ఆ మనిషి కూర్చొని మాట్లాడినప్పుడు యూ విల్ నో వాట్ ద ప్రాబ్లమ్ ఇస్. కానీ ఈవేళ అన్నదమ్ముల మధ్యన, అక్క చెల్లెల మధ్యన ఈ మాట్లాడుకునే తత్వం లేకపోవడం వలనే వీళ్ళు నేను ఆశ్రయిస్తారంటే కోర్టును ఆశ్రయించి కోర్టులో కలిసి మాట్లాడుకోవాలనుకుంటారు. ఇలాగా అక్కడ కూడా మాట్లాడుకోవడానికి అవ్వదు. ఈ బాధ ఏదుందో జడ్జితో చెప్పుకోవాలి, వాళ్ళకి ఏం బాధ ఉందో జడ్జి గారితో చెప్పుకోవాలి, లేదా వకీలు అన్నాడు మధ్యలో మాట్లాడాలి. దట్ ఈస్ ఇట్. వెన్ యూ హ్యావ్ అ ప్రాబ్లమ్, మీరు ఎప్పుడన్నా సరే సమస్య ఉన్నప్పుడు డైరెక్ట్లీ డీల్ విత్ ద ఫ్యామిలీ. డైరెక్ట్గా వెళ్ళి ఆ ఫ్యామిలీతో డీల్ చేయండి. ఐ విల్ టెల్ యూ, పరిష్కారం ఈజీగా అవుతుంది. అవ్వలేదా? అయితే ఇక్కడ ఏంటి, ఒకవేళ అలా పరిష్కారం అయితే దేవునికి స్తోత్రం. అవ్వలేదా? తర్వాత అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట సాక్ష్యాలు ఉండాలి. చదవండి. ప్రతి మాట స్థిరపరచబడినట్లు. ఎందుకు ఆ సాక్ష్యాలు? స్థిరం అన్నమాట సాక్ష్యం. నేను అనలేదు అంటారు కదా, అప్పుడు వెంటనే అప్పుడు పాస్టర్ గారు అన్నారా లేదమ్మా అంటే అన్నారండి. వాడి మాట వినలేదనుకోండి, ఆ సంగతి సంగమునకు తెలియచెప్పుము. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలండి మీరు? ఫస్ట్ 1 to 1 వ్యక్తి భార్యాభర్త మధ్య సమస్య ముందు ఎవరెవరు మాట్లాడుకోవాలి? ముందు వర్క్ అవ్వలేదు. తర్వాత మీకు నచ్చిన మీ నాన్నగారు అమ్మగారు, వాళ్ళ నాన్నగారు అమ్మగారు సాక్ష్యాలతో వెళ్ళండి. వర్కౌట్ అవ్వలేదా? నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? పోలీస్ స్టేషన్కా? ఎక్కడికి వెళ్ళాలండి? కోర్టుకా? ఎమ్మెల్యే గారి దగ్గరకా? కార్పొరేటర్ దగ్గరకా? అండర్స్టాండ్? వాక్యం ఏం చెప్తుంది? మీరు ఎక్కడికి వెళ్ళాలి? గో టు ద చర్చ్. సంఘం అందుకే ఉందండి. మన సంఘం గురించి నేను గొప్పగా చెప్పగలను. మన సంఘం ఒక కుటుంబం.
కుటుంబంగా ఉంటాం, కుటుంబస్తులుగా చూస్తాం, ప్రేమతో ఉంటాం. ఏమన్నా సరే మీ కొరకు నిలబడే సంఘము మన సంఘం. మీకు కష్టం వస్తే ఈ మెగా చర్చిలకి వెళ్తారు కదా, చెప్పుకోవడమే నేను ఆ చర్చికి వెళ్తారు, ఈ చర్చికి వెళ్తారు. కష్టమైతే ఆ పాస్టర్ ఫోన్ కొట్టండి, ఆ పాస్టర్కి మీరు ఎవరో తెలియదు. ద పాస్టర్ డజంట్ నో హూ యు ఆర్. కాపరికి తన గొర్రెల గురించి ప్రతిదీ తెలుసు. పాస్టర్ గారు ఉన్నారనుకోండి, పాస్టర్ అమ్మ గారు ఉన్నారనుకోండి, పేరు పేరు చొప్పున మీరు తెలుసు, మీ సమస్య తెలుసు, మీ ఇబ్బంది తెలుసు, మీ భవిష్యత్తులో మీరేమి కావాలనుకుంటున్నారో కూడా వాళ్ళకన్నీ. అది మంచి కాపరికి ఉండవలసిన లక్షణాలు. వై డు యూ గో టు దట్ మ్యాన్? ఎందుకు ఆ కాపర్ దగ్గరికి, ఆ సంఘానికి మీరు వెళ్తారు? బికాస్ ఆ కాపరి మీ క్షేమము గురించి మాట్లాడతారు. కానీ కొన్నిసార్లు మన మనసుకి మాటలు కోపం వచ్చేస్తుంది పాస్టర్ గారి మీద. ఎందుకు ఈ నెలగన్నారు, ఎందుకు ఈ నెలగన్నారు? కానీ తర్వాత కూర్చొని ఆలోచిస్తే ఆయన చెప్పిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయని మనకి తర్వాత తెలుస్తుంది. హీ ఈజ్ అ గుడ్ షెపర్డ్, మంచి కాపరి. ఈవేళ మనకి ఆ చర్చ్ తెలుసు, ఈ చర్చ్ తెలుసు, మీరు ఫోన్ కొట్టండి, ఆ కాపరికి మీరు ఎవరో తెలియదు. 1. 2, కష్టమైతే మీ గురించి వచ్చి ఒక్కరు నిలబడరు. వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంటంటే, అమ్మా అది మీ సమస్య, మీకు మీరుగానే తీర్చుకోవాలి, దీనికి సంఘానికి సంబంధము లేదు. అంటే సంఘం ఎందుకుంది అక్కడ? పెళ్ళిళ్ళు చేయడానికి. సంఘం ఎందుకుంది? బిల్డింగ్ చూపించుకోవడానికి, సభ్యత్వం ఉందని చెప్పుకోవడానికి, లేదా చావులు, పుట్టినరోజులు, పేరెంటాలు చేయడానికి తప్ప కష్టమైతే మీరు నిలబడరా? ఎన్ని సంఘాల్లోని ఇలాంటి కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి? ఎన్ని సంఘాల్లోని అయ్యా మీ సంఘంలో ఇబ్బంది అయితే వచ్చి కాపర్ దగ్గరికి రండి అని చెప్తారు. మన సంఘంలో ఏ కుటుంబంలో ఏ పని చెయ్యాలన్నా, ఏ చిన్న కష్టం వచ్చినా మొట్టమొదటిగా అందరూ ఎవరికి ఫోన్ కొడతారండి? పాస్టర్ గారికి ఫోన్ కొడతారు. అది ఇవాళ ఉన్న అలవాటు కాదు, కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్న అలవాటు. ఈ అలవాటు, ఈ సిద్ధాంతం ఎక్కడి నుంచి వచ్చింది? మా సొంత సిద్ధాంతమా? కాదు, ఇది బైబిల్ సిద్ధాంతం. ఎన్ని సంఘాలు ఇవి పాటిస్తున్నాయి? ఎన్ని సంఘాల్లో ఇటువంటి కాపరి కూర్చొని వాళ్ళ సమస్యని పరిష్కరించి ఒక మంచి ఆత్మీయమైన జవాబునిచ్చి వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టే వ్యక్తులుగా ఎన్ని సంఘాలు ఉన్నాయి సమాజంలో? ఎంతమంది కాపర్లు మీ గురించి ఉన్నారు అండి? మీరు సుఖాల్లో ఉన్నప్పుడు ఆ కాపర్లు మీతో ఉంటే అది కాదండి, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు. అండ్ ఐ విల్ టెల్ యూ, ఇన్ అవర్ చర్చ్ ఎన్నో కుటుంబాలని నిలబెట్టారండి. ఎన్నో ఎన్నో, ఒకటి కాదు, ఎన్నో. నేను ఈవేళ గొప్ప దీవెనలో ఉన్నారు, మంచి స్థితుల్లో ఉన్నారు. ఆ టైంలో వాళ్ళు కష్టంగా ఉంది, బట్ టుడే దే ఆర్ లివింగ్ అ ఫ్రూట్ఫుల్ లైఫ్. ఎందుకు? మంచి కాపరి తన గొర్రెల్ని కాస్తాడు. ఇక్కడేమంటుందండి, మీకు 1-to-1 ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు, 2-3 సాక్ష్యాలు పెట్టినప్పుడు సాల్వ్ అవ్వలేదు. తర్వాత మీ సంఘానికి వెళ్ళి చదవండి, ఆ సంగతి సంఘమునకు తెలియచెప్పుము, అతడు సంఘపు మాటయు వినని ఎడల అతన్ని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. ఇంకా సంఘంతో మాట కూడా వినకపోతే ఆ వ్యక్తిని ఏం చేయాలి? వదిలేయండి, సొంకరని చెప్పి వదిలేయండి. కొందరు ఉంటారండి, మారండి. అండి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అందరి జీవితాలు, ప్రతి ఒక్క నిర్ణయము బాగుండాలనే తీర్చుకుంటారండి. కానీ అందరికీ ఆ అదృష్టం ఉండదు కొన్నిసార్లు. మీకు అర్థమైందండి? కొందరికి మంచిగా వస్తారు, కొందరికి మూర్ఖుల్లాటలు వస్తారు. అది మీ తప్పు కాదు, అది మీరు చేసుకుంటున్న నిర్ణయం బట్టి. కానీ మీరు చేయవలసిందల్లా వాడిని ఏం చేయాలి? విడిచిపెట్టి, అయ్యా నువ్వే వాళ్ళని చూసుకో, నేను ఇంకెంతకన్నా చేసేదేమీ లేదు. సో క్షమించేటప్పుడు మీరు చెయ్యకూడని లేదా చేయవలసిన పనులు కొన్ని ఉంటాయి. ఏంటంటేనండి, మొట్టమొదటగా ఒక వ్యక్తిని లేదా ఒక కుటుంబాన్ని మీరు క్షమిస్తానన్నప్పుడు, ఏ సమస్య మీద అయితే మీరు వాళ్ళని క్షమిస్తున్నారో ఆ విషయాన్ని మీరు మర్చిపోండి, నిజంగా మర్చిపోండి.
ఆ మర్చిపోవాలి అంటే ఆ శక్తి కూడా ఎవరు ఇవ్వాలండి? దేవుడు ఇవ్వాలి. మర్చిపోయి విడిచిపెట్టి అయ్యా నువ్వే చూసుకొని వదిలేయండి. ఎంత మీరు దాని గురించి ఆలోచిస్తారో అంత సమస్యని మీరు పెంచుకుంటూ ఉంటారు. కానీ కొందరు కుటుంబాల్లో ఉన్న గొప్ప నైజం ఏంటంటే సంవత్సరాలు అవుతాయి, ఒకటే విషయం గురించి విభేదాలు అవుతూనే ఉంటాయి. ఎందుకంటే ఆ రంగంలో ఆ వ్యక్తిని క్షమించనందున. కష్టం రాగానే వాళ్ళకి గుర్తు చేస్తారు, నువ్వు ఆ రోజు ఇలా చేశావు. ఇబ్బంది రాగానే గుర్తు చేస్తారు, నువ్వు ఆ రోజు ఇలా చేసావు, నువ్వు ఆ రోజు ఇది చేసావు, నువ్వు ఆ రోజు ఇది చేసావు. నో, వెన్ యూ సే ఫర్గివ్ దెన్ ఫర్గెట్. క్షమించాను అంటే ఇంక దాని గురించి ఏం చేయాలని మీరు మర్చిపోవాలి. తర్వాత క్షమించాను అన్నప్పుడు ఆ వ్యక్తితోటే కాదు, మీ బంధువులతో, మీ స్నేహితులతో, సమాజంలో కూడా ఈ విషయంలో మీరు మాట్లాడుకోరు. ఎందుకు? ఆ వ్యక్తిని క్షమించానని అన్నారు, ఆ వ్యక్తితో మీరు మాట్లాడటం లేదు, కానీ 10 మందితో మీరు మాట్లాడుతున్నారు. ఆ 10 మంది స్వరం మళ్ళీ ఆవిడ చేతికి వెళ్ళింది అనుకోండి, ఓ మా ఆయన గారు నా ముందు చెప్పడం లేదు కానీ సమాజం అంతటికి ఈయనదై బోరుదుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నాతో డైరెక్ట్గా చెప్పినా నాకు అంత బాధ ఉండదు, కానీ 10 మందితో చెప్పి నన్ను అవమానం చేస్తున్నారు కదా, ఆ బాధ ఇంకా ఎక్కువగా. మనకున్న గొప్ప నైజం నేను క్షమించానండి అని అంటారు, కానీ 10 మందికి వెళ్ళి ఎవరి గురించి చెడ్డ మాట్లాడుతున్నారండి మీరు? మీ సొంత కుటుంబస్తుల గురించి మీరు చెడ్డ మాట్లాడుతున్నారు. మీ సొంత కుటుంబస్తుల గురించి మీరు చెడ్డ మాట్లాడుకుంటున్నారంటే మీరు ఉన్న పునాదిని మీరే పడదోసుకుంటున్నారు. మీ కుటుంబంలో ఇబ్బంది ఉందా? ప్రే టు గాడ్. మీ కుటుంబస్తుల గురించి మీరు బయటికి వెళ్ళి చెడ్డ మాట్లాడితే ఆ బయట వారు మళ్ళీ మీ కుటుంబస్తులకు వచ్చి చెప్తే అది ఇంకెంత బాధగా ఉంటుంది. ఇట్ విల్ బీ వెరీ సాడ్ కదా. ఏంటి నా గురించి మా ఆయన ఇలాగ అనుకుంటున్నారా, మా ఆయన ఇలాగ 10 మంది ముందు నా గురించి ఇలాగ అవమానంగా మాట్లాడారా, ఎంత బాధ వేస్తుందండి. ఇట్స్ రియలీ సాడ్. దాని అర్థం ఆ వ్యక్తిని మీరు ఏం చేయలేదు, క్షమించలేదు. వెన్ యూ సే ఫర్గివ్, ఒకటి ఆ వ్యక్తితో మాట్లాడినప్పుడు దాని గురించి ఎత్తొద్దు, 2 10 మందితో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ విషయం గురించి ఎత్తొద్దు. దట్ ఈస్ కాల్డ్ ఫర్గివ్నెస్. తర్వాత ఏ విషయంలో అయితే మీరు ఆ పరిస్థితిలోనికి వెళ్ళారో మళ్ళీ ఆ రంగంలో మళ్ళీ మీరు ఏం పెట్టకూడదు, వేలు పెట్టకూడదు. ఎందుకంటే ఆ ఇబ్బంది మళ్ళీ మళ్ళీ తిరిగి మీ దగ్గరికే వస్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 15వ వచనం. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల, ఒకవేళ క్షమించకుండా ఉన్నట్లయితే మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. మీ తండ్రియు మీ అపరాధాన్ని క్షమించడు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, మీరు ఒక వ్యక్తిని క్షమించకపోతే మీ పరలోకమందున్న తండ్రి మిమ్మల్ని కూడా క్షమించడు. లూకాసు సువార్త 6వ అధ్యాయము 37వ వచనం చదవండి. తీర్పు తీర్చకుడి. మనం ఎందుకు ఒక వ్యక్తిని క్షమించము? మనమే తీర్పు తీర్చేవాళ్ళం. వాడు రైట్, వీడు రాంగ్, వాడు చెప్పింది రైట్, వీడు రైట్. డోంట్. మీకు తెలిసిన కథనాలన్నీ వాస్తవాలు కాకపోవచ్చు, దానికి 2వ కథనం ఉండొచ్చు. ముందు తెలుసుకోండి వాస్తవం ఏంటో, తెలుసుకున్న తర్వాత మాట్లాడండి. వాక్యం ఏం చెప్తుంది? తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి. నేరము, మనం చేసే ఇంకొక పెద్ద తప్పు ఏంటంటే నేరాలను మోపేస్తాం. నేరము మోపొద్దు, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. అప్పుడు మీరు క్షమించబడతారు. ఈ నేరము మోపడం కూడా అండి చాలా పెద్ద పాపం అండి. కొందరు 10 మంది కలిసి కొన్ని విషయాల్లో ఇది తప్పు అని ఏకస్వరంతో 10 మంది పలికేస్తారండి. కానీ ఆ తప్పు అని పలకడం వలన కొన్నిసార్లు ఆ వ్యక్తికి ఎంతో నష్టం కలుగుతుంది, ఆ కుటుంబానికి ఎంతో ఇబ్బంది. ఒక అబద్ధం వలన, ఒక తప్పుడు సాక్ష్యం వలన ఇతరుల మీద మీరు ఎప్పుడు ఏం చేయకూడదు, నేరం మోపొద్దండి. మీకు తెలుసా తప్పు జరిగిందా, ఆ వ్యక్తితో పంచుకోండి. అమ్మ నా అభిప్రాయం ఇది,
మారు మనసు పొందు. అమ్మ నీ గురించి నేను ప్రార్థన చేస్తాను, అయ్యా నీ గురించి ప్రార్థన చేస్తాను. లేని తప్పుని నేరం కానీ ఇతరుల మీద మీరు నేరం మోపినట్టయితే బదులు మీకు వస్తుందండి. నేరము మోపకడి, మీ మీద నేరం మోపబడదు. ఒక టైం వస్తుంది మీ మీదకి అదే నేరము మోపబడుతుంది. అదే విధముగా క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. అప్పుడు మీరు క్షమించబడతారు. లూకాసు సువార్త 17వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం. మీ విషయం అయితే మీరే జాగ్రత్తగా ఉండుడి. నీవే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల, నీ సహోదరుడు తప్పిదము చేసినట్లయితే అతనిని గద్దించుము. అతడు మారు మనసు పొందిన ఎడల, మారు మనసు అతడు నువ్వు గద్దించిన తర్వాత వాడు మారు మనసు పొందినట్టయితే అతన్ని క్షమించుము. అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదము చేసి, 7 మార్లు మీ ఎదుట తప్పు చేసి, 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమింపవలెనను. 10 సార్లు మీరు ఆ వ్యక్తిని క్షమించిన తర్వాత కూడా అదే పాపం చేసినా మీరు అదే విధంగా ఆ వ్యక్తిని ఏం చేయాలి? క్షమించాలి. క్షమించబద్దులమి, ఎందుకంటే పరలోకమందున్న తండ్రి మనల్ని క్షమించాడు. ఎఫెసీలు 4వ అధ్యాయము 31-32 వచనాలు చదివి మనం ముగించుకుందాం. ఎఫెసీలు 4వ అధ్యాయము 31-32 వచనాలు. సమస్తమైన ద్వేషము, కోపము. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇఫ్ యూ వాంట్ టు ఫర్గివ్ సంబడి, ఇప్పుడు అందరూ ప్రైజ్ లార్డ్ బాగానే ఉంటారండి, కోపం వస్తుంది కదా, ఆ మాటలు నిజం అన్నమాట. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. మీరన్నీ విడిచిపెట్టండి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన విధానముగా మీరును ఒకరినొకరు క్షమించుడి. ఒకరిని ఒకరు క్షమించుకోండి. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దయగల తండ్రి, గొప్ప దేవా, వందనాలయ్యా. నాతో మాతో ఇంత స్పష్టంగా వివరంగా అర్థమయ్యే భాషలో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. వాక్యం విన్న మేం తండ్రి, వాక్యం విని విడిచిపెట్టకుండా వాక్యానుసారంగా మీ చిత్తానుసారంగా జీవించే కృపా భాగ్యము మాకు దయచేయండి తండ్రి. దయగల తండ్రి, మేము ఎవరినన్నా క్షమించకుండా ఉండే స్థితిలో మేము ఉన్నట్టయితే దయచేసి మాకు ఆ మంచి మనసును దయచేయండి తండ్రి. మా శత్రువుల పట్ల, మా పట్ల దండెత్తిన వారి పట్ల, మా కుటుంబానికి నష్టం చేసిన వారి పట్ల, నాకు వ్యక్తిగతంగా హాని చేసిన వారి పట్ల ప్రతి ఒక్క వ్యక్తుల్ని క్షమించే నైజము, ఆ అలవాటు మాకు దయచేయండి తండ్రి. క్రైస్తవులు అని చెప్పుకుంటున్న మేము మిమ్మల్ని పోలే నడిచే వారిగా మమ్మల్ని నిలబెట్టండి తండ్రి. మాలో ఉన్న మూర్ఖత్వాన్ని తీసివేయండి, మాలో ఉన్న పట్టుదలని తీసివేయండి, మాలో ఉన్న ఈ పంతాలు, ఈ క్రోధాలు, ఈ తప్పుడు ఆలోచనలన్నీ మాలో నుంచి తొలగించి ఇతరుల్ని క్షమించి ప్రేమించి వాళ్ళ కొరకు ప్రార్థన చేసే వారుగా మమ్మల్ని నిలబెట్టండి తండ్రి. దయగల తండ్రి, బైబిల్లో అనేక మందిని మేము చూసాం తండ్రి, అనేక మంది గొప్పవారిని చూసాం తండ్రి. ఇతరులని క్షమించారు, వాళ్ళ గురించి వాళ్ళు ప్రార్థన చేశారు. అట్టి వారి పట్ల మీ కృప ఎలాగుందో కూడా మేము చూసాం తండ్రి. అటు రీతిలో మేము కూడా సమాజంలో ఉన్న వారిని, మా శత్రువుల్ని మేము క్షమిస్తూ ముందుకెళ్ళే నైజము, అలవాటు, వివేకము, జ్ఞానము మాకు దయచేయండి తండ్రి. దయగల తండ్రి, ఈ పరిధిలో, ఈ రంగంలో తెలుసో తెలియకో ఎటువంటి తప్పిదాలు మేము చేసినా మమ్మల్ని క్షమించి తుది శ్వాస వరకు తండ్రి మీ కొరకు ఒక శ్రేష్టమైన, ఉన్నతమైన, గొప్ప సాక్షిగా జీవించే కృపా భాగ్యము మా అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.